నమస్తే. మిథున రాశి వారికి మే నెలలో ఎంత చక్కగా ఉంటుంది, లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందామా? మిథున రాశి వారికి రాశి లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు. అయితే బుధ భగవానుడు మేషరాశి యొక్క సంచారం, లాభస్థాన సంచారం, తర్వాత లాభస్థానంతో పాటు ఆయన పంచమాన్ని కూడా చూడడం జరుగుతుంది. మీకు ఇక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక తీసుకున్నట్లయితే మీ మిథున రాశి వారికి ఇక్కడ బుధ భగవానుడు వలన మీకు ఏమవుతుందంటే సోషల్ కనెక్షన్స్ని ఎక్కువగా కలవడం, ఫ్రెండ్స్ని ఎక్కువగా కలవడం, ఫ్రెండ్స్తో ఎక్కువగా ఆహార ఈ విషయాల్లో అంటే కానివ్వండి, లేకపోతే పార్టీస్ విషయాల్లో కానివ్వండి, ఎక్కువగా వాళ్ళతో కలవడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం చాలా మనోరంజకంగా ఎంటర్టైనింగ్గా మీకు ఈ టైం పీరియడ్ అనేది వెళ్ళడానికి ఇక్కడ ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి. హెడేక్స్, మైగ్రెయిన్స్, low related feeling low in terms of your mood, mindset or thought process sudden ga blank avadam lantivi, too many thoughts and or otherwise vice versa opposite kuda ikkada atuvanti aspects ikkada రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మంత్, నో ప్రాబ్లం హెల్త్ వైజ్. అంటే కంప్లీట్గా అని చెప్పలేము, కొన్ని వారాలు మీకు ఒక రకంగా ఉంటుంది, బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అ గుడ్ మంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఇక్కడ శుక్ర భగవానుడు అవుతారు కాబట్టి శుక్ర భగవానుడు కూడా కుజుడితో కొంతకాలం కలిసి ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ 13-14 days ఆఫ్ మే మంత్ ఇక్కడ చాలా బాగుండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా, లవ్ పరంగా, కొత్త లవ్ ఇంట్రెస్ట్లు మొదలవడానికి లైఫ్లో అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి, ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ అ పార్ట్నర్. సో అటువంటి వాళ్ళకి ఇక్కడ ఎవరికైనా జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటాయి, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈసీబీ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, బిజినెస్ అనలిటిక్స్, ఈ మూడిట్లో ఎవరైనా కనుక ఈ ఫీల్డ్స్లో ఉంటే, లేదా డర్మటాలజీ, బొటీక్, ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్, టీచర్స్, క్లాసికల్ సింగర్స్, వీళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. మీరంతా కూడా ఏదైనా కొత్త కోర్సులు చేయాలన్నా సరే, కొత్త స్కిల్ సెట్ ఏదైనా నేర్చుకోవాలన్నా సరే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఒక రకంగా మీకు మీ స్కిల్ సెట్స్కి కానివ్వండి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ కూడా ఇక్కడ రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. మీరు మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు అవుతారు కాబట్టి సప్తమాధిపతి, ఆయన మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి చాలా శాంతంగా, చాలా యోగదాయకంగా, చాలా ఆహ్లాదంగా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో గత రీసెంట్ కాలంలో గత 4-5 monthsగా మీకు జరుగుతున్న స్ట్రెస్ కానివ్వండి, కొంచెం ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, కొంచెం పికప్ ఫైట్స్ లాంటివి కానివ్వండి, స్పర్ట్ ఆఫ్ యాంగర్ కానివ్వండి, అటువంటివన్నీ కూడా ఇక్కడ సెటిల్ అయిపోవడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎవరైనా సరే మ్యారేజ్ పరంగా వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్స్ని సార్ట్అవుట్ చేసుకోవాలంటే పెద్దవాళ్ళ అనుగ్రహంతో ఇక్కడ సార్ట్అవుట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఫాదర్ ఫిగర్స్, ఫాదర్ ఇన్ లా, ఫాదర్ రిలేటెడ్ ఫిగర్స్ ఇన్ లైఫ్ లైక్ చాచా, మామయ్య అట్లయితే పెద్దనాన్న, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ మీకు లైఫ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ని కూడా అవాయిడ్ చేయించుకోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ దశమాధిపతులు శని గురువులు అవుతారు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే అండ్ మీకు ఇక్కడ శని భగవానుడు కూడా మీనంలో సంచారం కాబట్టి ఇక్కడ శని భగవానుడికి వ్యయస్థాన చూపు కూడా పడుతోంది మీకు, అంటే వృషభ రాశి మీద కూడా చూపు పడుతుంది కాబట్టి ఇప్పుడున్న గ్రహచార్య రీత్యా గురు భగవానుడు ఉన్నప్పటికీ మీ రాశిలో శని భగవానుడి యొక్క చూపుతో ఒక్కొక్కసారి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఎవరికైనా అవుతున్నాయా మిథున రాశి, అన్నెసెసరీ ఎక్స్ప్లెనేషన్, పనికిరాని డిస్కషన్లు ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటింగ్స్ అండ్ కాల్స్, అక్కర్ లేకుండా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం రావడం, అవతల వాళ్ళు మీ మీద జడ్జ్మెంట్ పాస్ చేయడం, లేదా మీరు అవతల వాళ్ళ మీద జడ్జ్మెంట్ పాస్ చేయడం, ఐ థాట్, యూ థాట్, హీ సెడ్, యూ సెడ్, ఇటువంటివి అనుకోవడం లాంటివి మిథున రాశి వారికి ఎంతమందికి జరుగుతున్నాయో కమెంట్ సెక్షన్లో మీరు రాసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఇటువంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సో. అండ్ ఈ టైం కాదు మీరు ఆర్గ్యుమెంట్స్ అటువంటివి వాటికి వెళ్ళడానికి, వాటి జోలికి కూడా వెళ్ళడానికి. లేజినెస్ ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. బీ కేర్ఫుల్ ఆఫ్ ఎనీ టాంట్రమ్స్. ఒక్కొక్కసారి సడన్ తాలింపులు లేకపోతే సడన్గా ఎవరైనా మాట్లాడడాలు మీకు ఇక్కడ జరగడానికి ఉద్యోగ రీత్యా మీకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. సడన్గా మేనేజ్మెంట్ మీద కోపం వచ్చింది, సడన్గా అడ్మినిస్ట్రేషన్ మీద కోపం వచ్చింది, మానిపడేద్దాం. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఎస్పెషలీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఎటువంటి కెరీర్ రిలేటెడ్ చేంజెస్ మీరు మిథున రాశి వారు తీసుకోకుండా ఉండడం మంచిది. మీ జన్మరాతి జాతక రీత్యా జన్మ కుండలి రీత్యా
ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న మీ గ్రహచార రీత్యా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.